హలో మామ బ్రోస్! ఏ వీడియోలో కూడా అవుట్‌ఫిట్ సరిగ్గా చూపించలేదని చెప్పి చక్కగా వీడియో తీసుకున్నా అందరికి చూపిద్దాం అన్నట్టు. ఇదైతే కుర్తీ పలాజో సెట్ అనమాట. చాలా బాగుంది క్వాలిటీ అయితే. అక్కడి నుంచి అయితే అన్నదానానికెళ్ళిపోయాము. నాకైతే ప్రసాదంలో 2 జీడిపప్పులు కూడా వచ్చాయి. ప్రసాదం బూరి, పులిహోర, బిర్యానీ అన్నిటివి టేస్ట్ అయితే అద్దిరిపోయాయి. కుమ్మేశాను. చాలా రోజుల తర్వాత ఎళ్ళా కదా ఫంక్షన్‌కి. 2 కర్రీస్ కూడా పెట్టారు. ఒకటైతే బఠానీ పొటాటో కర్రీ, ఇంకోటైతే చిక్కుడుకాయ కర్రీ. అవి కూడా చాలా బాగున్నాయి. చిప్స్ అయిపోయాయంట. అక్క ఫేస్ చూడండి ఎలా పెట్టిందో అసలు. అవన్నీ తినేసి సాంబార్ దగ్గరికెళ్ళా. అప్పటికైతే చిప్స్ వచ్చేసాయనమాట. అప్పుడు చిప్స్ కూడా ఏసుకొని సాంబార్ తినేసా. అక్క అయితే చిప్స్ అయిపోయినాయని చెప్పి పెరుగు దగ్గరికొచ్చేసింది. అండ్ చాలా కంప్లీట్ అయిందో లేదో ఇక్కడైతే ఇలా ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. ఇప్పుడైతే కత్తెరకొండ ఎత్తుకుంటారనమాట. అసలు కత్తెరకొండ అంటే ఏంటంటే ఒక మట్టి కొండలో లోపల బియ్యమేసి దానిలో ఒక మట్టి ప్లేట్ పెట్టి దాంట్లో దీపం అయితే ఎలిగిస్తారు. పిల్లలు పుట్టని వాళ్ళు ఎవరన్నా ఉంటే కత్తెరకొని నెత్తి మీద పెట్టుకొని 3 సార్లు తిరిగితే పిల్లలు పుడతారని నమ్ముతారు.